హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈవార్తా న్యూస్. ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాలను విడగొట్టి రిజర్వేషన్ కేటాయించడం సమంజసమైన నిర్ణయం కాదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాలమహానాడు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ చేతన్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ గేట్ ఎదురుగా వర్గీకరణ వద్దు, రాజ్యాంగమే ముద్దు, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాలమహానాడు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు. తరతరాలుగా అన్నదమ్ములుగా ఉంటున్న ఎస్సీలను విడగొట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నెల 21న జరగబోయే భారత్ బంద్కు పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఒక్క ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు భారత్ బంద్కు సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, ఈశ్వరయ్య, జిల్లా నాయకులు చెరుకూరి గంగులయ్య, లక్ష్మీనారాయణ, ఎల్లూరి ఆంజనేయులు, మనోహర్, మాల, టీసీ గంగాధర్, నాగేంద్ర, వెంకటరాముడు, వేణుగోపాల్, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ విభజన చట్టము ప్రకారము మీ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. కనుక మా దళిత సభ్యులందరూ ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాన్ని వ్యతిరేకిస్తూ విభజన చేయడము సరైన పద్ధతి కాదని సుప్రీంకోర్టు వారిని మరియు ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తున్నాము. 21వ తారీఖున దళిత సంఘాలన్నీ భారత్ బంద్కు పిలుపునిచ్చినాయి. కనుక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు భారత్ బంద్కు అందరూ సహకరించవలసింది కోరడమైనది. ముఖ్యమైన విషయం ఏమంటే ఈ దేశంలో, భారతదేశంలో 276 జిల్లాల్లో మాల సామాజిక వర్గం ఉంది. అలాగే పాలకులు కానీ ఈరోజు ప్రతిదానికి కూడాను మాకు దళితులు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగిపోతే అదే క్రిమినల్ అనేది ఉద్యోగస్తునికి ఏదైనా పెడితే చిన్న ఉద్యోగం చేసినా కూడాను ఆ కుటుంబాన్ని అన్ని రంగాలకు కూడా రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన బిచ్చ ఈరోజు మనకి లేకుండా చేస్తా ఉన్నారు ఈరోజు పాలకులు. అందుకోసం మీరందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంబేద్కర్ వారి ఆశీస్సులతో మా మాల కులము ఒక గుర్తింపు గల కులముగా రాజ్యాంగంలో మనం పొందుపరిచినారు. రోజు వర్గీకరణ ఎందుకు పెడుతున్నారంటే రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇదైతే ఎలాంటిది కూడా వర్గీకరణ మాత్రం కాదు. ఇన్ని దినాలు లేని వర్గీకరణ ఈ సమయంలోనే ఎందుకు వచ్చింది వర్గీకరణ? అది కూడా ఈ యొక్క ప్రభుత్వంలోనే వర్గీకరణ అంటే ఎక్కువ ఇష్టం చేసేదానికి. ఇంతకుముందు కూడా 2004లో అదే వర్గీకరణ చేసి 4 సంవత్సరాలు మన మాలజాతికి అన్ని విధాల ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. అది ఎస్సీలు అంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, మేమంతా అటువంటి ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఉద్యమం చేస్తున్నాం. కానీ మాకు వర్గీకరణ అనేది అవసరం లేదు. మాకు ఎలాంటి ఉద్యోగాలకు కూడా మనకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ప్రకారంగా ఎవరికైనా ఇస్తున్నారా? ఎవరికి ఇవ్వడం లేదు. పై జాతి వారే ఆ యొక్క రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ మనకున్నటువంటి 15% రిజర్వేషన్ ఎక్కడైనా కానీ జరిగిందంటే ఈ రోజు నేను నేల ముక్కుకు రాసి కలిసింటే అది క్షమాపణ చెప్తాను. ఆ విషయంలో కనీసం మన యొక్క రిజర్వేషన్ ప్రకారంగా కూడా మన వాటా ప్రకారంగా మనకి ఇస్తే ఎస్సీలకి అందరికీ, మాదిగా అన్నగారు కావచ్చు, మాలవారికి కావచ్చు, అదేవిధంగా ఇస్తే అందరము లబ్ధి పొందుతాము. ఆ లబ్ధి పొందడమే కాకుండా మనం సంసారాలతో అందరం అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతోనే పై కులస్తులు ఉద్దేశపూర్వకంగా మనకి వర్గీకరణ అనేది తెచ్చి పెడుతున్నారు. కాబట్టి పోయే భారత్ బంద్కి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రభుత్వాలు దీనికి కుమ్మక్కైనాయి. ఇది సుప్రీంకోర్టు నిర్ణయం కాదు, మోడీ నిర్ణయం. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా మాలలో పెద్ద ఉద్యమం చేస్తున్నారు. 21న భారత్ బంద్కు పిలుపునిచ్చి 2 జిల్లాలో, అంబేద్కర్ జిల్లాలో భారీగా తరలి వస్తున్నారు. మా ఆరాధ దైవమైన డాక్టర్ బి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ముద్దు, ఎస్సీ వర్గీకరణ మాకు వద్దు. సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మానవులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆ నిర్ణయం కూడా తీసుకోవడం వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో అపాయింట్మెంట్ పెట్టి దాన్ని చేయాలి. కానీ 7 మంది జస్టిస్ని పెట్టి ఏదో రాజకీయ ప్రెజర్ వల్ల, ప్రధానమంత్రి ప్రెజర్ వల్లనే ఇది జరిగిందని చెప్పి బాగా సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇది మీకంత మాలమాదిల మీద అంత ప్రేమ ఉంటే మీకు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లో శాతాన్ని పెంచాలి. కానీ 15 ఉండదు, 20 పెంచండి.
20 పెంచితే చాలు కదా, అందరికీ అడ్జస్ట్ అవుతాయి కదా. వీళ్ళని రంపులు పెట్టి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి రంపులు పెట్టి ఇటువంటి చూసి ఓటు బ్యాంకుతో ఓటు వేయించుకోవడం ఉద్దేశంతో వీళ్ళు మనల్ని చీల్చి ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఇది మేము మాత్రం భారతదేశం అంతా ఉన్నటువంటి మాలలందరూ కూడా ఖండిస్తున్నాము. మా 21వ తేదీన భారత బంద్ అవుతుంది. మొత్తం భారత బంద్ను సస్యశ్యామలంగా చేస్తాము. అందరూ పాల్గొనవాలని కోరుతున్నాము.